గ్రంథములో నుంచి పిల్లరా చదువు వాక్యాన్ని. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఈరోజు చదివబడిన మాటలను బట్టి ప్రభు మన వినికిల్లో ఆశీర్వదింపజేసి ఫలింపచేయునుగాక. చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఈరోజు ప్రియులరా మనమందరము కూడా వాక్యంలో ఉన్నటువంటి యొక్క విలువను మనము తెలుసుకుందాం. చాలా మంది విలువను ఎరుగక, విలువను తెలుసుకునలేక, విలువైనటువంటి మాటలకు ప్రాధాన్యత ఇవ్వక భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తున్నారు. ఈ మాటల్లో ఉన్నటువంటి యొక్క విలువను మనం చూసినట్లయితే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. చెప్దాం అందరూ కూడా ఈ మాట. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. ఏముని అంట? మనమేమో ఆయన సన్నిధిని అనుభవించలేక, ఆయన సన్నిధిలో జీవించలేక, ఆయన సన్నిధిలో నివాసము చేయలేక మనమందరము కూడా ఆ విలువైన సన్నిధిని మనము దూరముగా జీవించే పరిస్థితులు కనబడుతున్నాయి. నీ కుటుంబ వ్యవస్థలో, నీ కుటుంబ పరిస్థితులలో, నీ స్థితిగతులలో, నీకున్నటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క నీ కుటుంబ భారాన్ని బట్టి నువ్వు ఎలాంటి ఒక బాధ్యతను కలిగి ఉన్నావో, ఒక బాధ్యత ఎంతవరకు నీవు తీసుకుంటున్నావో, ఒక బాధ్యత కలిగి నీ కుటుంబ వ్యవస్థలో ప్రతిదానికి క్రమాన్ని పాటిస్తున్నావో, దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన మాటను బట్టి కూడా చూస్తే ఇలా దేవుని సన్నిధికి కూడా ఒక క్రమాన్ని నీవు పాటించవలసినటువంటి వారై ఉన్నారు. చప్పడబడుతూ ప్రభువుని గట్టిగా మహిమపరుస్తున్నామా? రోజు మాట్లాడుతున్నటువంటి క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, అనేక మంది కూడాను దేవునికి భయము కలిగినటువంటి జీవితాలుగా లేకుండా ఉంటున్నాయి. దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నారు. దేవునికి సన్నిధి అంటే భయం లేకుండా జీవిస్తున్నారు. దేవుని సన్నిధి అంటే ఎంత మాత్రము కూడాను నిర్లక్ష్యము కలిగినటువంటి జీవితాలుగా అనేకమైన ప్రజల వలె మనం ఉండకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం తెలుసుకున్నాము అంటున్నాడు కదా. ఏమని? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఘనత ఉంది, ప్రభావం ఉంది. వాక్యమును మనం తెలుసుకొచ్చున్నటువంటి యొక్క విషయాలలో పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావటానికి ఇష్టపడలేక, రావటానికి ఆలోచన చేసి సందేహపడుతున్నటువంటి ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాటలు వింటున్న ప్రియమైన వారారా, క్రైస్తవ జనాంగమా, దూర ప్రాంతం నుంచి ఉంటున్న వారారా, అలాగే లైవ్ లో ఉంటున్నటువంటి వారారా, పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతున్న మాట ఘనత ప్రభావములు. ఇప్పుడు ఆ స్త్రీని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఆమె బలహీనముగా ఉన్నది, ఆమె అస్వస్థతగా ఉన్నది, ఆమె అనారోగ్యముగా ఉన్నది, ఆమె పరిస్థితి అంతా కూడాను ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిగా ఉంది. అయినా కానీ సంప్రదించింది డాక్టర్లను, సంప్రదించింది తెలిసిన వారు, అయినా కానీ శరీరంలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్కటి కూడాను చూడండి, బైబిల్లో రాయబడుతున్న మాటలో రుజువైనటువంటి యొక్క సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఈనాడు చాలా మంది కూడాను ఆయన సన్నిధిలో చేసినటువంటి యొక్క మేలులు కృతజ్ఞతగా చెప్పుకోలేని వారు చాలా మంది ఉన్నారు. ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తే దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పలేకుండా బ్రతికేటువంటి దినాలు జీవించేటువంటి యొక్క పరిస్థితులు కలిగిన ప్రజలు ఉన్నారు. కానీ దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్న ఈ పగటి కాల సమయంలో పిల్లరా, వాక్యము మనతో సెలవిస్తుంది, బలమును లేక ఘనతను ప్రభావములు. ఆమె ఏం చేసింది? ప్రభు దగ్గరికి రావటానికి కాస్త ఆలస్యం చేసింది. ముందుగా చేసిన ప్రయత్నం ఏంటి? అన్ని చోట్లకు డాక్టర్లు సంపాదించింది. ఓకే,
ఆమె చేసినటువంటి యొక్క ప్రయత్నము ఏది కూడా సఫలము కాలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆమె చేసిన ప్రయత్నము ఏ ఒక్కటి కూడా సఫలీకృతము కాకుండా పోయింది. ఎందుకో తెలుసా? నీవు చేసే ఇది శారీర సంబంధమైన అనారోగ్యమైన, అది శారీర సంబంధము కానటువంటి అనారోగ్యమైన, ఒకవేళ ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఎన్ని రీతిలుగా నీ జీవితంలో నీవు తలంచిన ఊహించిన పరిస్థితులను బట్టి చూస్తే చాలా మంది ముందు మనము ఎక్కడ ఈ యొక్క పరిస్థితి సంభవించిందో కైకొనలేరు, గుర్తించలేరు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది కుటుంబంలో, ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది మా యొక్క కుటుంబ వ్యవస్థలో అని చెప్పేసి వారు తలంచలేరు, వారు ఊహించలేరు. కారణము వారు దేవుని యొక్క సన్నిధికి దూరముగా ఉన్నందువలన, వారు దేవునికి దూరముగా ఉన్నందువలన ఆ పరిస్థితుల ప్రభావములు పిండి పిప్పి చేస్తా ఉన్నాయి. చూడండి, ఈ స్త్రీ ఏం చేసిందంటే, ఆమె దేవుని దగ్గర రాకుండా సమయాన్ని గడిపేసింది. దేవుని సన్నిధికి రాకోకుండా, దేవుని యొక్క మాటలను గూర్చిన సంగతులు తెలుసుకోకుండా విలువైనటువంటి యొక్క సమయాన్ని పాడు చేసుకుంది. నెంబర్ 1, ఒకటి శారీర సంబంధంగా మనుషులు గ్రహించవలసింది, రెండవది ఆత్మ సంబంధంగా గ్రహించాలి. ఒకటి, ఆమె చేసినటువంటి యొక్క విధానము ప్రయత్నం చేసింది కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ ఆమె శరీరంలో ఉన్నటువంటి యొక్క బలమంతా తగ్గిపోయింది. ఆమె శరీరంలో ఉన్నటువంటి యొక్క రక్తమంతా కూడా చెప్పడందరూ కూడా ఏమైందంట, ఆమె లోపల ఉన్న రక్తమంతా కూడా అయిపోయింది. చూడండి, ఆమె ఇంటిలో ఉన్న ధనమంతా కూడా అయిపోయింది. ఎప్పుడైతే యేసును గురించి వినదో, ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకుంటుందో, ఎప్పుడైతే దేవుని యొక్క మాటల గురించి ఆమె గ్రహించడానికి ఇష్టపడిందో, మాటలు వింటున్నప్పుడు గమనించినట్లయితే ఆయనను ఎదురుగా కూడా కలుసుకోకపోయినా కనీసము వెనుక నుండైనా కూడా ఆయన ముట్టితే చాలు. ఆయనను ముట్టుకుంటే, ముట్టుకుంటే వస్త్రమైనను ముట్టుకుంటే చాలు. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడారా, ఆమెలో విశ్వాసమును కలగటానికి, ఆమెలో ఉన్నటువంటి విశ్వాసము బైబిల్ సెలవిస్తోంది పిల్లరా. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. చేతులెత్తి అందరూ బిగ్గరగా స్తోత్రం చెబుదామా? కాబట్టి విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసము దేని ద్వారా కలుగుతుందంటే క్రీస్తుని గూర్చిన మాట ద్వారా మాత్రమే కలుగుతుంది. చెప్పకూడదు ఒకసారి బిగ్గరగా. ఆయన అంటున్నాడు కదా, ఆయన సన్నిధి అంటే నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆయన సన్నిధి అంటే నువ్వు ఒకవేళ లక్ష్య పెట్టినటువంటి స్థితిలో ఉన్నావంటే, ఆయన సన్నిధి అంటే నీ జీవితంలో ఏ మాత్రము కూడా నువ్వు భయం లేనటువంటి జీవితాన్ని జీవిస్తానంటే బైబిల్ చెప్తా ఉంది. ఈమె కూడా ప్రభుని అనగక, ఆయనను గురించి తెలుసుకోలేక, ఆయన సన్నిధికి రాలేక ఉన్న పరిస్థితులు, బహు భయంకరమైనటువంటి రక్తస్రావముతో బాధపడుతున్న పరిస్థితులు ఆయన గురించి వింది. ఆయన వెనుకమాల వచ్చింది. ఆయన జన సమూహముల మధ్యలో నడుస్తూ ఉండగా ఆమె ఆయన వస్త్రము చెంగును ముట్టుకొని ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ మాటలు ఉంటున్నటువంటి క్రైస్తవ జనాంగమా, విశ్వాసము గొప్పది. విశ్వాసము, అవర్ ఫెయిత్, నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎంతవరకు నీవు కొనసాగిస్తున్నావు, కలప్ చేస్తున్నావు, వాడి చేసుకుంటున్నావా, ఉపయోగించుకుంటున్నావా? విశ్వాసం అనేది నీలో లేనప్పుడు ఏ కార్యాన్ని చూడలేవు. విశ్వాసం అనేది నీ జీవితంలో చూడలేనప్పుడు ఏ కార్యము నీకు జరగదని విషయాన్ని హెచ్చరిక చేస్తున్నాడు పరిశుద్ధ లేఖనమును బట్టి. అందుకని దేవుని సన్నిధిలో ఏముని అంట, ఘనత ప్రభావములు. ఎప్పుడైతే ఆమె ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొని ఉన్నదో, ఆయనలో ఉన్న ప్రభావము ఆమెలోనికి వచ్చినందున ఆమె రక్తస్రావము దార కట్టెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు
క్రైస్తవ జనాంగమా, లైవ్ లో ఉంటున్న క్రైస్తవ బిడ్డలారా, మరొకసారి ప్రేమతో జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇదిగో లేఖనం చెప్తా ఉంది, చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని. అది ఘనత ప్రభావముడు. ఈ ప్రభావం ఎప్పుడైతే ఆయనలో నుంచి వెళ్ళిందో ఆమెలో రక్తస్రావము ద్వారా కట్టెను ఏదంటే కట్టబడింది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 27వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక విషయాన్ని కూడా బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. ఘనత నీకు రావాలి అంటే ఆయన ప్రభావము నీలోనికి రావాలి. ఆయన ప్రభావము నీలోకి రానంత కాలము ఘనత నీకు రాదు. గాడిద మీద ప్రభు ఉన్నంత కాలమే ఘనత గాడిదకి వచ్చింది. ఆయన మూసినటువంటి గాడిదవై నీ ఉంటే చదువుదాం వాక్యాన్ని. ఇక్కడ కూడా చెప్తున్నాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ప్రభావము ఆమెలోనికి వచ్చినప్పుడు ఆమె యొక్క రోగము తగ్గిపోయింది, ఆమె దారి కట్టబడింది, ఆమెలో ఉన్నటువంటి అస్వస్థత తొలగిపోయింది. అంత మాత్రమే కాదు, బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది, ఆయన సన్నిధిలో బలమును సంతోషమును ఆయనతో ఉన్నవి. ఏముందంట? బలముంది, చెప్పండి, బలముంది, సంతోషం ఉంది. నీ శరీరంలో బలహీనతగా ఉన్నప్పుడు దేవుని సన్నిధికి నీకు వస్తే ఏం కలుగుతుంది అన్నాడు? బలము కలుగుతుంది. అందరు కూడా వాక్యం వైపు మనసు ఉంచండి. ఏమొచ్చాయట? బలం అనేది నీకు కావాలంటే పిల్లారా, పరిశుద్ధ లేఖనము స్పష్టంగా మాట్లాడుతుంది. నిజముగా ఆయన సన్నిధిలోకి నీవు రావాలి. ఆయన సన్నిధిలోకి నీవు వచ్చినప్పుడు బలము నీలోనికి వస్తా ఉంది. ఆయన సన్నిధి నీలోకి వచ్చినప్పుడు సంతోషం అనేది నీ జీవితంలో కలుగుతా ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క సర్వసత్యాన్ని గురించి తెలుగుతున్నప్పుడు ప్రియమైనటువంటి వారారా, నీలో బలహీనతను పోగొట్టడానికి ప్రభు సన్నిధిలో నీవు రావాలి. నీలో బలహీనతని విడిచిపోవాలంటే పరిశుద్ధ గ్రంథం చెప్తోంది, సంతోషాన్ని కూడా నువ్వు అనుభవించాలంటే బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న ప్రతి సత్యాన్ని గుర్తెరగాలి. ఆయన సన్నిధిలోనికి నీవు రాగలిగితే బలమును పొందుకుంటావు, సంతోషమును కూడా ఆయన ఉన్నవి. ఆ సంతోషాన్ని అనుభవించాలంటే కీర్తనకారుగా మాతను జ్ఞాపకం చేస్తున్నారు. విలువైనటువంటి సమయంలో పిల్లరా, చదువుల వాక్యాన్ని 8వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకున్నట్లయితే 8వ కీర్తన మొదటి వచనంలో ఇలాగ బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. ఎవరు వెళ్ళారా? ఆయన నామము ఎంతో ప్రభావము కలిగినటువంటిది అయినది. ఎక్కడ? మనుషులలో సజీవమైనటువంటి వారును నిర్జీవమైనటువంటి వారును అందరికీ కూడాను ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భూమి అన్నంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆయన నామము ఎలాంటిదంట? ప్రభావము గలది. అంటే ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన నామాన్ని బట్టి నువ్వు ఎక్కడికి రావాలట? దేవుని సన్నిధికి. అందరూ కూడా చెప్తాం, దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి రాకుండా నీ పరిస్థితులు ప్రభావములు నీ నుంచి పోవు. నీ పరిస్థితులు నీకు అనుకూలముగా ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతున్నమాట. దేవుని యొక్క విలువైనటువంటి సమయాన్ని నీవు గుర్తెరిగితే ఉంటారా? అందుకని జ్ఞాపకం చేస్తున్నాడు చక్కటి విషయము. భూమిని అన్నంతటా కూడా ఈ నామము ఎంతో ప్రభావం కలిగేది. భూమి అందంతటా ఏం జరుగుతోంది? ఆయన ప్రభావము గమనించాలి. ఎంత ప్రభావం కలిగిందంటే ఆయన నామము. ఆయన నామము ఉచ్చరించగానే రోగాలన్నీ కూడా లయమై పోతున్నాయి.
బలహీనులైన వారు బలపరచబడుతున్నారు. బలహీనత కలిగిన వారి జీవితాలు దేవుడు ఒక సంతోషాన్ని కలగజేస్తున్నాడు. అందుకొరకే బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది, మనము ఎవరి దగ్గరకు రావాలట? దేవుని మందిరములకు లేక ఆయన సన్నిధికి రావాలని చెప్తున్నారు. చూద్దాము పరిశుద్ధ గ్రంథముల నుంచి 27వ కీర్తన 4వ చరణాన్ని మనం చూసినట్లయితే, నువ్వు ఆయన సన్నిధికి రాకుండా నీవేమడుగుతావు? నువ్వు అడుగుతున్నావు ఒకవేళ నీ సమస్యలు బట్టి, నీ యొక్క అతిక్రమ దోషాలను బట్టి నీవు ఒప్పుకోకుండా, విడిచిపెట్టుకోకుండా, నీకేది అవసరమైనదో, నీకేది కావలసినదో, నీకు కుటుంబానికి నీ బిడ్డలకు ఏది ముఖ్యముగా అవసరమైనది ఏదైనదో అది అడుగుతున్నావు. కానీ నీవు అడగవలసింది ఆయన సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలోనికి నీవు వచ్చినప్పుడు నీవు ఏమి అడుగుతున్నావో ఒకసారి మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథము మనతో మాట్లాడుతున్న మాట చాలా స్పష్టంగా మనం ఏందంటున్నారా? యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామం ఎంతో ప్రభావము కలదని చెప్పాడు. ఇప్పుడు మనం ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి ఆయన సన్నిధికి మనం రావటము నిర్లక్ష్యము చెప్పాలి, నిర్లక్ష్యము చేయకూడదు. ఆయన సన్నిధిలో బలమున్నది. ఆయన ప్రభావం మనలోనికి వచ్చినప్పుడు ఏ రోగమైనా కూడా నిన్ను విడిచి పోతుంది. ఈరోజు ఈ మాటలు చెప్పినారా? ఆయన మందిరానికి, ఆయన సన్నిధానికి నిరంతరము కూడా క్రమము తప్పకుండా దేవుని మందిరమునికి వచ్చే మనసును ప్రభువు నీకు ఇచ్చునుగాక, మీకు అందరికీ ఇచ్చునుగాక. బైబిల్ స్పష్టంగా మాట్లాడుతూ ఉంది పిల్లరా. అందుకొరకే మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నివాసం చేస్తూ, ఆయన సన్నిధిలో పెనుగులాడుతూ, ఆయన సన్నిధిలో మనము ఏదైతే అడగవాలనో అది అడగటానికి మనము ఆయన దగ్గరకు రావాలి. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? యేసు యొద్దకు, అందరు చెప్పాలి, యేసు యొద్దకు ఆమె వచ్చింది. ఆమె ఆయన వస్త్రపు చెంగు మాత్రమే ముట్టుకుంది. చెంగులో, వస్త్రపు చెంగులోనే, అంటే ఆయన వస్త్రములో ఎంత ప్రభావం ఉందో ఒకసారి ఆలోచన చేయి. ఆయన వస్త్రము బైబిల్ స్పష్టంగా మాట్లాడుతుంది. ఆయన మనతో మాట్లాడుతున్న ప్రతి విషయము మనము జాగ్రత్తగా మన హృదయాల్లో భద్రం చేసుకునే వారముగా ఉండటానికి ప్రభు తన యొక్క వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చునుగాక. ఇప్పుడు చదువుతాము పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగా 27లో మనం 4వ వచనం చూసినప్పుడు, యెహోవా యొద్ద ఒక వరము. ఇప్పుడు నువ్వేం అడగాలి? ఎక్కడుండి అడగాలి? ఎలా అడగాలి? ఎప్పుడు అడగాలి? ఎందుకు అడగాలి అని ఆలోచన చేస్తే, నీవు దేవుని సన్నిధికి వచ్చి ఆయన దగ్గర నీ మనవి చేసుకొని, ఆయన సన్నిధిలో ప్రభావం ఉంది కాబట్టి, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన వస్త్రములో ప్రభావం ఉంది, ఆయన నీడలో ప్రభావం ఉంది. ఆయన దగ్గరకు నువ్వు వచ్చి ఉన్నప్పుడు ఆ ప్రభావం నీలోనికి వస్తుంది. ఆయన సన్నిధిలో ఇంకేముంది? అంత ఘనత కూడా ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఉన్నది. ఆ సంతోషము లేకే దేవునికి దూరంగా ఉన్నావు. దేవునికి దూరంగా ఉన్న నీవు ఎవరికి దగ్గరగా ఉన్నావని? లోకానికి, పాపానికి దగ్గరగా ఉన్నావని ఈరోజైనా నువ్వు గుర్తెరుగు. లోకానికి, పాపానికి దగ్గరగా ఉన్న నీ జీవితంలో ఆయన కార్యాలు జరగాలంటే అసాధ్యమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అసాధ్యమైనది సుసాధ్యముగాను దేవుడు చేయాలి అంటే నీవు ఆయన సన్నిధికి, అందరూ చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. బిగ్గరగా మరొకసారి స్తోత్రం చెబుదాం. ఈరోజు ఈ మాటలు వింటున్న క్రైస్తవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఇక్కడ వరం అడుగుతున్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదుకుచున్నాను. చెప్పండి, వరం అడిగాడు, ఎదగాలి. ఆపదలో అడుగుతున్నాము,
శోధనలు అడుగుతున్నాము, శ్రమలు అడుగుతున్నాము, కష్టములు అడుగుతున్నాము, భయంకరమైన పరిస్థితులు అడుగుతున్నాము, సహాయం లేనప్పుడు అడుగుతున్నాము, కొరతగా ఉన్నప్పుడు అడుగుతున్నాము. ఏది అడుగుతున్నప్పటికీ కూడా నీవు దేవుని సన్నిధికి రాకోకుండా నీవు అడుగుట వల్ల ప్రయోజనము లేదు, నీవు పొందుకోలేవు. అందుకోసమే ఒక వరం అడిగాడట. చెప్దాం ఈ మాట. ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. అడిగిన దాన్ని ఏం చేయాలంట? వెతకాలి. అడిగిన దానిని వెతకాలి. వెతికినప్పుడు పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతున్న గొప్ప విషయం ఏంటంటే, ఆయన మందిరములో ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. చూద్దామా ఆ మాట కొద్ది కిందకి చదువుతాం. యెహోవా ప్రసన్నతను చూపుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఒక స్టాండర్డ్ కలిగినటువంటి ఒక డిసిషన్, ఒక నిర్ణయం తీసు. ఈ రోజైనా ద పవర్ ఆఫ్ గాడ్, ద మిరకల్ టుడే అవర్ లైఫ్. నీ జీవితంలో దేవుని వాక్యం ఉంటున్నారా, గొప్ప అద్భుతాలు నీ జీవితంలో దేవుడు చేయాలంటే, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే నీవు దేవుని వాక్యాన్ని, నువ్వు శక్తి కలిగినటువంటి దేవుని మాట నువ్వు లోబడాలి. దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనకు లోబడితే పరిశుద్ధ లేఖనం చెప్తుంది. ఇక్కడ భక్తులు అంటున్నాడు కదా, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతే నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎప్పటి వరకట? పండుగ సమయాల్లో కాదు, అవసరతను బట్టి కాదు, అనుకూలతను బట్టి కాదు. పరిశుద్ధ లేఖనం చెప్తుంది, భక్తులు అంటున్నాడు, నా జీవిత కాలం అంతయో యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను నివాసం చేయను కోరిక నీకు కావాలి. వస్త్రాలు కావాలని కోరుకుంటున్నావు, ధనము కావాలని కోరుకుంటున్నావు, ధాన్యము కావాలని కోరుకుంటున్నావు. ఏదైతే నీవు కోరుకుంటున్నావో, శరీర సంబంధంగా ఒక అన్నం కావాలని కోరుకుంటున్నావు, ఐశ్వర్యం కావాలని కోరుకుంటున్నావు, ఇద్దరు మేడల మిత్రులు కావాలని కోరుకుంటున్నావు, స్థలాలు పొలాలు కావాలని కోరుకుంటున్నావు. నీ ఒక ప్రత్యేకత, నీ కోరిక ఎలా ఉందంటే భూ సంబంధమైన వాటి కొరకు నీ కోరిక ఉంది. వాటిని అడుగుతున్నావు, వాటి ఎదుట నీ మనసు నిలపగలిగి ఉన్నావు. కానీ దేవుని మందిరంలో నా జీవిత కాలం అంతయో నేను నివాసము చేయాలని ఒక కోరిక నీకుందా? ఈరోజు నేను మాట్లాడుతున్నా, లైవ్లో వింటున్నారా, మరియు దేవుని సంఘ బిడ్డలారా, పరిశుద్ధ లేఖనం చెప్తా ఉంది, నీవు ఆయన సన్నిధిలో జీవితాంతం వరకు కూడా నివసించే మనసు ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆ కోరిక నీకు కలుగునుగాక. ఆ కోరికలో ఉన్నటువంటి గొప్ప ప్రధానమైనటువంటి స్థితిని నీ జీవితంలో మరలా పుట్టించునుగాక. పరిశుద్ధ లేఖనము సెలవిస్తున్న ప్రతి విషయాన్ని కూడా నీవు గుర్తెరిగితే ఈరోజైనా కూడా ప్రభు లేఖనం సెలవిస్తుంది, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. రెండోది అంటున్నాడు కదా, బలమును సంతోషమును ఆయన సన్నిధిలో ఉన్నవి అంటున్నాడు. నువ్వు ఒక వరం అడగాలంటే ప్రభు సెలవిస్తున్నాడు కదా, ఆయన సన్నిధిలో ప్రసన్నతను చూపుటకును ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను నా దేవుని యొక్క మందిరంలో నివాసం చేయాలి. చెప్పండి. మొదటి మాటేమో ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నాయి. రెండవది ఏమో బలము సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నాయి. మూడవదేమో మనం వరం అడిగినప్పుడు మనకి ఏదైతే కావాలని అడుగుతున్నామో అది మనం క్రమము తప్పకుండా దేవుని సన్నిధిలో ఉంటే, ఆయన మాటలు వింటే కనుక, ఆయన అంటున్నాడు కదా, ఆయన ప్రసన్నత కూడా చూడటానికి ఆయన ఆలయములో చూడండి జీవితాంతం వరకు కూడా మందిరములో నివాసము చేయగలుగుతున్నాము. దేవుడు తన మాటలను దీవించునుగాక. అందరూ కూడా ప్రార్థన చేసేటువంటి వారు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. రమండల మందు ఆశీయుడైన గొప్ప దేవుడు, పరిశుద్ధకరమైన నామానికి స్తోత్రాలు. ఇది కొద్ది మాటలు మా జీవితాల్లో
నీ బిడ్డలు లైవ్లో వింటున్న ప్రతి బిడ్డను, నీ మందిరంలో కూడా వచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసి నీ సన్నిధిలో నాయన ఆ ఘనత ప్రభావంలో నేను తెలుసుకున్నట్లు సహాయం చేసి నీ సన్నిధిలో బలము సంతోషం ఉందని చదివించు. ఇక ప్రత్యేకంగా రక్తస్రావం కలిగిన స్త్రీ విషయంలో నీ ప్రభావమును ఆమెలోనికి పంపిన రీతిగా ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరిలోనికి నీ ప్రభావం వారిలో నింపబడును గాక. ఈ లైవ్లో వింటున్న వారిలో కూడా నింపబడును గాక. నీ కృప తోడుగా ఉంచి నీ మందిరం ఒక నివాసము జీవితాంత వరకు నివాసం చేసే ధన్యతను ప్రతి ఒక్కరికి కలుగును గాక. ప్రతి మాటల ద్వారా వినిచిన ప్రియ బిడ్డలందరి జీవితంలో ఒక నూతన నిర్ణయం తీసుకుని భాగ్యం దయచేసి మేము పొందుకోమని యేసునామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.